గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నామంటే వాళ్ళు చేసినటువంటి పరిపాలన అలాంటిది కాబట్టి మనం ఇంకా వారు చేసినటువంటి మార్క్స్ ని మనం ఇంకా తుడిచిపెట్టలేనటువంటి పరిస్థితి మనకుంది. భూమి అనేది ఒక సెంటిమెంట్, ఒక భవిష్యత్తు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కనపడినా కూడా భూ వివాదాలను పరిష్కరించాలని తపనతో మొత్తం యంత్రాంగాన్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా వారు ఎక్కువగా పనిచేయమని చెప్పేసి వాటిని సాల్వ్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మనం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, చట్టాలను తీసుకురావడం జరిగింది, ఉన్న చట్టాలను పదును పెడతా ఉన్నాం, అనేక విధానపై నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మనం ఆర్ఓఆర్ పెండింగ్ అన్ని కేసులు కూడా రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ రాబోయే రోజులు చూడాలనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చీకటి యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆర్ఓఆర్ చట్ట సవరణ కూడా చేశాం. ఎందుకంటే డిఆర్ఓ పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతోంది, 6 నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డీఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా 22A ఉండకూడదు, ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి, దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న 17/2 మెమో ఇవ్వడం జరిగింది. అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదాలు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను. ఎందుకంటే గతి పరిపాలకులు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలపెట్టిన పరిస్థితి మనం చూసాం. భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుని దాని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి రకరకాల భూ మాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా రీసెర్చ్